నమస్తే తెలంగాణ ప్రజలారా. మనం ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ప్రస్తుతం మనతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. అంటే ఆ ఉద్యమం కోసం పోరాటం చేసిన ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. మరి ఆయనను అడిగి తెలుసుకుందాం, అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి గత 10 సంవత్సరాలు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారుల పరిస్థితులు ఎలా మారిపోయాయి, మరి రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం పైన జరుగుతున్న పరిణామాలు ఎట్లా ఉన్నాయి, వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముందు ఆయన ఎవరో ఆయన పేరు మనం చెప్తే, గోదావరిఖని పట్టణం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అందరికీ సుపరిచితుడు. మరి వ్యక్తిగతంగా కావచ్చు, వాళ్ళ కుటుంబ పరంగా కావచ్చు, రాజకీయ జీవితంలో ప్రజాసేవలను అందిస్తున్నారు. ఆయనే బొడ్డు రవీందర్ గారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? ఫైన్ ఫైన్. బాగున్నారా? ఎట్లా ఉందన్న ఇప్పుడు? ఎట్లా ఉంది మరి మీకు? ప్రజా జీవితంలోనే ఇంకా ఉన్నారు, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లా జరుగుతున్నాయి మీకు? మొత్తానికైతే తెలంగాణ ఉద్యమకారునిగా నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి రాష్ట్రం రావాలని ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణ వాది కోరుకున్నాడు. దాని విషయంలో చాలామంది ఎన్నో పోరాటాల ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 1969లో మొదలైనటువంటి ఉద్యమం అప్పుడు ఒకటేసారి ఇట్లా ఉనికి లేవడం వల్ల దాన్ని తీవ్రంగా కాల్పులతోటి 69 సంవత్సరంలో వందలాది మంది, సుమారుగా 300 నుంచి 400 మందిని కాల్పుల ద్వారా చంపేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, ఆ తర్వాత ఎన్నో ఏళ్ళ నుంచి దానికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి తాపతకు 70లో కూడా ఒక దశకంలో కూడా కంటిన్యూ జరిగింది. అప్పుడు కూడా కొంతమంది బిడ్డలు చనిపోయారు. ఆ తర్వాత రకరకాల పోరాటాలు ఉన్నాయి. తర్వాత జయశంకర్ సార్ గారు 98 సంవత్సరం నుంచి దీనికి ఒకటి రాజకీయ పరంగానే సాధ్యమైతే తప్ప వేరేలాగా మనం ఉద్యమం డైరెక్ట్ కూడా చేస్తే అణచివేసేటువంటి అవకాశం ఉంటుంది. మనం రాజకీయంలో పార్లమెంట్లో చేస్తే బిల్లు పెట్టి చేసుకుంటేనే తప్ప వేరే కాదు అని చెప్పి దానికి కేసీఆర్ గారి ద్వారా అనేక మందిని విద్యావంతుల వేదిక కావచ్చు ఇట్లా అన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ కూడా కేసీఆర్ గారికి చెప్పి మేము ఒక పార్టీ పెట్టాలని చెప్పి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి, ఆ తర్వాత కేసీఆర్ గారు దఫాదఫాలుగా ప్రజల్లోపటికి తనకున్నటువంటి మంచి మన జనంలోకి పోయేటువంటి వాయిస్ ఉన్నటువంటి కేసీఆర్ గారి ద్వారానే జరిగింది. ఆ తర్వాత ఏమైంది, ఎన్నో కుట్రలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, టీడీపీ మోసం చేసింది, ఇతర పార్టీలు కూడా మోసం చేసినాయి. వాళ్ళు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో చివరిసారిగా ఇక నేను తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదాన్ని తీసుకొని ప్రజలను మొత్తం ఏకం చేసి ఇది ఒకటే పార్టీ అని కాకుండా ఆఖరికి అన్ని పార్టీలు, ఎందుకు భావితరాలు బాగుండాలంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఒక ఆలోచనతోటి జేఏసీని ఫామ్ చేసి అందులో దానికి కోదండరామ్ గారిని కూడా పెట్టి తర్వాత అనేక మందిని అనేక పార్టీల వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సర్వం చేశారు. వాళ్ళందరూ కూడా కలుపుకొని ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. దీనిలో చాలామంది వేలాది మంది బిడ్డలు అమరులు కావడం, ఫస్ట్ మొట్టమొదటిసారిగా నల్గొండ చౌరస్తాలో అరెస్ట్ చేసిన రోజునే శ్రీకాంతాచారి వారి ఆత్మ బలిదానం చేసుకున్న సందర్భంలో ఆయన అమ్మ అనలే, అయ్యా అనలే, కానీ మంటల్లో ఆగుతున్నా కూడా జై తెలంగాణ అని చెప్పి నినాదం చేసిండు. నాకు రాష్ట్రాన్ని వస్తే నేను లేకపోయినా మంచి నా భవిష్యత్తు బిడ్డలు బాగుండాలని చెప్పి ఇట్లా ఒక శ్రీకాంతాచారి కావచ్చు, పోలీస్ కిష్టన్న కావచ్చు, యాదన్న కావచ్చు, అదేవిధంగా లాస్ట్కు తాత్సారం చేస్తే పార్లమెంటు సాక్షిగా డబ్బులు 170 రూపాయలు చివరి రిటర్న్ రావడానికి కూడా లేనటువంటి పరిస్థితి లోపల యాదిరెడ్డి అని యాదన్న పాపం ఉరిపెట్టుకొని పార్లమెంటు సాక్షిగా ఉరిపెట్టుకుంటే అసలు ఈ రాష్ట్రం ఏమవుతుంది, భారతదేశంలో ఏమవుతుందని చెప్పి ప్రపంచ దేశాలు కూడా అంటున్న సందర్భంలో తప్పనిసరి పరిస్థితి లోపల సకల జనుల సమ్మె సబ్బండ వర్గాలు, ఇక్కడ ఉన్నటువంటి మన సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, బడులు గిళ్ళు అని మొత్తం బంద్ చేసి ప్రతి ఒక్కరు పనులను బంద్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో దక్షంగా పనిచేశారు. ఆ టైంలో కూడా మనం ఫ్రీ జోన్ కోసం పోలీసులకు ఎస్ఐ రాత పరీక్షలప్పుడు సెప్టెంబర్ ఆ టైంలో 2010లో మా మీద బస్ బర్నింగ్ కేసులు అక్రమంగా ఎన్ని కేసులు పెట్టిరన్న? మీ మీద ఎన్ని పెట్టున్నాయి? మా మీద చాలా కేసులు ఉన్నాయి. మీ మీద చెప్పండి, మీరు ఓన్లీ మీ పైనే చెప్పండి. నా మీదనే దాదాపుగా ఎప్పటికీ అరెస్టులు అని కామన్గా చిన్న కేసులు అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా జైలు వేని మాత్రం 2 కేసులలో జైలు కూడా నన్ను పంపించడం జరిగింది. అప్పుడు ఏంటంటే బస్టాండ్లో బస్సులు కాలబెట్టినటువంటి కేసులో నన్ను, నాతో పాటుగా మా మిత్రుడు ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు, వేకల సానందం ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు,
వారు ఇద్దరు కూడా మేకల సారణ పిడు కృష్ణతో పాటుగా ఇప్పుడున్నటువంటి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చంద్రన్ అప్పుడు ఉద్యమ ఇన్ఛార్జిగా ఉండే ఆయనను మొత్తం నలుగురిని కూడా కరీంనగర్ జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బెయిల్ తీసుకోవడానికి మాకు అన్ని ఏర్పాట్లు చేసి కేటీఆర్ గారు కూడా వచ్చి స్వయంగా వచ్చి స్వాగతం పలికి మమ్మల్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో సకల జైళ్ళ సమ్మె జరుగుతూ ఉంటే సింగరేణి మొత్తము వారి జీతాలు అన్ని వదిలేసి పనిచేస్తూ ఉంటే ఇక్కడ నుంచి మిలిటరీని దింపి ఆర్మీ అందరి దాకా దింపి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి కుట్రలు చేస్తున్న సందర్భంలో కూడా ఇక్కడ రైల్వే ట్రాక్ మొత్తం ఇక్కడ నుంచి బొగ్గును తీసుకుపోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ బలవంతంగా పనులు ఓసీపీలను నడిపించేటువంటి కుట్రలు చేస్తున్న సందర్భంలో కూడా ఎవరో తెలంగాణ వాదులు తెలంగాణ బిడ్డలు కడుపు మంటటువంటి మాకు మేము బతుకుల కోసం పోరాటం చేస్తున్నాం, మీరేమో ఇక్కడ నుంచి బొగ్గు తీసుకుపోయి దేశానికి అంతా మీరు అజ్జేస్తూ ఉన్నారు, మాకు ఖచ్చితంగా మాకు తెలంగాణ రాష్ట్రం కాదు, మాకు జీతాలు కాదు, మా జీవితాలు భవిష్యత్తు మా పిల్లలు మా జీవితాలు పోయినా మంచిది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు చేస్తున్నటువంటి దాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రపూరితంగా చేస్తుంటే ఇక్కడ కొంతమంది ఫిష్ ప్లేట్లను రైలు పట్టాలను తొలగించిన కేసులో కూడా మమ్మల్ని నాతో పాటు మా డివిజన్లో ఉన్నటువంటి అసలాబాబు కావచ్చు కృష్ణస్వామి వీళ్ళతో మా ముగ్గురిని కూడా మమ్మల్ని ఎన్నో రకాల చిత్రహింసలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భం అప్పుడు ఉన్నటువంటి జేఏసీ వారు కూడా ఉదయ్ కుమార్ రెడ్డి సార్ ఉండే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ పోయి ఏదైనా ఉంటే కేసులు పెట్టాలి కానీ ఇట్లా విపరీతంగా చిత్రహింసలు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వారందరూ చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. అట్లా మేము 2 కేసులు ఆ కేసులో కూడా దాదాపు ఒక 45 రోజులు మేము జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న కాంగ్రెస్ పాలన 9 నెలలు అయింది కదా, కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు అధికారం రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రకరకాల వాగ్దానాలు చేశారు, 6 గ్యారెంటీల పేరు చెప్పిండ్రు. అందులో మీకు కూడా ఒక గ్యారెంటీ ఇచ్చారు కదా తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇచ్చిండ్రు. అన్ని చెత్త బుట్టలు వేసినట్టే మాది కూడా వేసినాం. మంచిదే, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం అన్నారు. తర్వాత ఇంటికి వాటికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు అయితే దాని జోలి లేదు, దాన్ని ఊసు లేదు. అసలు ఉద్యమకారులను గురించి ప్రస్తావన కాదు కదా. మేము ఏమనుకుంటున్నామంటే మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఏదైతే ఉద్యమకారులకు, ఎందుకంటే ఎంతోమంది ఉద్యమకారులకు త్యాగ ఫలితంగానే వాళ్ళ జీవితాలు పాడు చేసుకొని ఈరోజు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర. మీరు కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచన చేసింది. ఎందుకంటే ఉద్యమకారులను గుర్తించి మేము 250 చదరపు గజాల స్థలం ఇవ్వడం అనేది మంచిది ఆలోచన, కానీ ఆచరణలో అది లేకపోవడం బాధాకరం. దీన్ని కూడా ఉద్యమకారులందరూ కూడా చైతన్యంగా ఉన్నారు. ఉద్యమకారులకు ఖచ్చితంగా 250 చదరపు గజాల ఇంటి స్థలంతో పాటు వారి ఇంటి నిర్మాణానికి ఒక 10 లక్షల రూపాయలు కేటాయించాలి. అదేవిధంగా వారికి ఉచిత బస్ ప్రయాణం కానీ, తర్వాత రైల్వే పాసులు కానీ, అదేవిధంగా ఇప్పుడు వారి కుటుంబాలు కూడా అప్పుడు ఉద్యమాలు చేసిండ్రు. దాదాపు ఇప్పుడు 45, 50, 60 దాకా 60, 70 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఉద్యోగాలలో కూడా పిల్లలకు ఉద్యమకారులకు రిజర్వేషన్ కూడా కల్పించాలని నాకైతే ఆలోచన ఉన్నది. అట్లనే వీళ్ళకు కూడా హెల్త్ కార్డులు కూడా ఇచ్చి వీరిని గౌరవంగా ఉంచాలన్నది ఎవ్రీ ఇయర్ కూడా నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వారిని సత్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేనైతే వారిని కోరుతా ఉన్నాను. ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్తున్నారు కదా, 6 గ్యారంటీలతో పోల్చుకుంటే గతంలో మీ పథకాలు ఎట్లా ఉన్నాయి? మీ పథకాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ మనం ముఖ్యంగా తెలంగాణ రావడం 6 గ్యారెంటీలకు దానికి పోలిక చూస్తే చాలా తేడా ఉంటుంది. అదేమో మనము మన ఉపాధి అవకాశాలతో పాటుగా మనము అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని చూసుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడే నాటికి రైతులకు ఆత్మహత్యలు ఎక్కువ ఉండే, పొలాల కాడికి పోయినప్పుడు పాము కట్లతోటి లేకపోతే బాయిలలో పడి లేకపోతే ఏదో రకంగా ప్రమాదంతో చనిపోయినటువంటి సందర్భం చూసినాం. దాన్ని తర్వాత ఎరువుల కోసము లైన్లల్లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కనీసం ఎరువులు దొరకలేనటువంటి పరిస్థితి ఉండే, నీళ్లు కూడా లేకుండా ఎన్నో బోర్లు వేసుకొని నష్టపోయినటువంటి రైతులను చూసినాం. దాదాపుగా ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటే ఆలోచన చేసిండు, రైతులకు మనం ఏ విధంగా ఆదుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఒక సినిమాలో ఒక పాట ఉంటుంది, ఒకటి ఏంటంటే 100 ఎకరాల ఆసామికి ఒంటి పూట భూమి ఉండదని చెప్పి 100 ఎకరాల పేరుకైతే ఉంటుంది కానీ ఆయనకు తిందామంటే తిండి లేకుండా వలసలు పోయినటువంటి జిల్లా మన నల్లగొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, మన ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా కరువు ప్రాంతాలుగా ఉండే. వీళ్ళందరికీ తెలంగాణ ప్రాంతం అనేది ఒక ఎత్తున్నటువంటి ప్రదేశం. కింద నుంచి మనకు గడ్డ నుంచి 2 సైడ్ల నదులన్నీ బిరబిరా కృష్ణమ్మ, గోదావరి గలగల్ల గోదావరి పరుగులు ఇడిపోతే బిరబిరా కృష్ణమ్మ ఇటు దానిలో కలిసిపోతుందని మనం పాటలు కూడా వాడుకున్నాం. వీటిని అన్నింటిని కూడా మనం ఎట్లా నీళ్ళు తీసుకొచ్చుకోవాలి,
అని చెప్పి రైతులను బాగుపడితేనే, రైతులు ఇక్కడ మంచిగా ఉంటేనే ఇక్కడ ఉన్నటువంటి వలసలు ఆగిపోతాయి, మనకు జీడిపి కూడా గ్రోత్ పెరుగుతుంది, ఇక్కడ పంటలు మనం బయటికి చేసేటట్టు ఉంటుందని చెప్పి ఆలోచనతోటి ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నాడు. చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని చాలా మంది కేసులే కట్టకుండా చేసినా కూడా దాన్ని నిర్మాణం చేసిండు. తక్కువ కాలంలో ఎక్కువ బడ్జెట్ పెట్టి దాన్ని చేసిండు. కూలిపోయిందన్నారు కదా మొన్న. కూలిపోయిందని వాళ్ళ మాటలు, వాళ్ళకి ఇప్పటికైనా వాళ్ళ నోళ్ళల్లో ఇంత గోదావరి నీళ్ళు తీసుకుపోయి వాళ్ళ నోట్లలో తీసుకుపోయి పుక్కిలి నుంచి ఉంచుకోవాలి. ఇవాళ చూసినాం 21 టీమ్సీలు మల్లన్న సాగర్ అనేది గోదావరికి అటు హైదరాబాద్ మంచినీళ్ళకి కావచ్చు, లేకపోతే మిగతా ప్రాంతాలు అనేది కూడా ఇది 50 టీఎంసీల కెపాసిటీ తోటి మనం కట్టినటువంటి మల్లన్న సాగర్ కూలిపోయిందని వాళ్ళు అంటే కూలిపోయినట్టయితే కూలిపోలేదు, దానికి ఏమి కాలేదు. ఎందుకంటే ఇప్పుడు కూలిపోయేది ఉంటే మల్లన్న సాగర్ గోదావరి నీళ్ళు ఎట్లా పోతున్నాయి? ఇప్పుడు పంపింగ్ ద్వారానే కదా జరిగేదైతే, నీళ్ళు అక్కడ దానికి వేరే లేదు, సోర్స్ లేదు. మల్లన్న సాగర్ అయితే, రంగనాథ సాగర్ అయితే ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ కూడా మిడ్ మానేర్ కాడ నుంచి ఇవన్నీ కూడా పూర్తి చేసినటువంటి చరిత్ర చేసిన ఒక కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాడ వాస్తవంగా 2 పిల్లర్లు భారీ వరదలతోటి కొంచెం వచ్చింది, ఏదో కుంగినాయి, కానీ అక్కడ ప్రమాదం లేదు. అసలు వరద వెళ్ళిపోతా ఉంటే డైరెక్ట్ పంపింగ్ చేసుకునేలా దాని టెక్నాలజీ ఉన్నది. దాన్ని డ్యాము అనేది కాదు, అది బ్యారాజ్, అది డ్యాములు కాదు అవి. కాళేశ్వరం అనేది ఒక మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి ఒక బ్యారాజ్ మాత్రమే. కాళేశ్వరంలో ఉన్నది పంప్ హౌస్. అది కూడా వాళ్ళకు తెలియకుండా అంటే రాజకీయాలు చేయొచ్చు, రాజకీయాలు మాట్లాడితే తప్పు లేదు, కానీ మరీ గంతగానంగా ఊరికే పొద్దుగాలు వేసి కేసీఆర్ చేసిన పని మొత్తం అన్ని కూడా ఏది పడుతుంది మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు అనేటోళ్ళు చాలా చైతన్యవంతులు. ఇప్పుడు మీరు చూస్తారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అనేది లేదు, వాళ్ళు ఎన్ని చేయాలన్నా కానీ చేసారు. ప్రతి జిల్లాకు ఒక పరిపాలన ఉండాలని చెప్పి ఎక్కువ జిల్లాలను చేసినటువంటి చరిత్ర కలెక్టర్ ఆఫీసర్ కట్టిండు, పరిపాలన సౌలభ్యం చేసారు. ఇటు ఆడబిడ్డలకు ఆత్మగౌరవానికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అవ్వాతాతలకు వాళ్ళందరికీ కూడా 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 2000 రూపాయలు ఇస్తున్నారు కదా అవ్వాతాతలకు డబ్బులు. 2000 రూపాయలు అనేది వారు ఇచ్చిండ్రు, అవే ఇస్తాను. 4000 అమ్మ మీరు ఇప్పుడు ఇలా డిసెంబర్ 9 తారీఖు నాడు మా ప్రభుత్వం అచ్చుడితోటే ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తున్నాం. అప్పుడు వెంటనే 4000 రూపాయలు మీకు ఖాతాలలో పడతాయి. అది కాకుండా మీకు మనవలు వచ్చి మీ దగ్గర మీకు కాళ్ళు వస్తున్నారు, ఏళ్ళు వస్తున్నాడు. ఇప్పుడు ఆ 2000 రూపాయలు సరిపోక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సరే, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏందో, వాళ్ళు ఏం చేస్తారో ప్రజలు అంతా మీరే అన్ని పైసలు పట్టుకొని పోయినట్టు కదా, వాళ్ళు వచ్చేవాడికి డబ్బులు ఏం లేక అందుకని అట్లా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఏం అడగట్లేదు. వారు లంకె బిందెలు అని చెప్పి ఏదో మాట్లాడతారు. ఏ ప్రభుత్వం అయినా సరే లంకె బిందెలు అనేవి ఉండయి, ఆస్తులన్నీ పట్టుకపోవడానికి ఎవరికి ఉండరు. ఒకవేళ నిజంగానే గట్లాంటిది ఏమైనా అవినీతి జరగదంటే ఇప్పటికీ వాళ్ళకి సంవత్సరం అయింది. వాళ్ళకి ఇప్పటికి కూడా ఏది దొరకక డైవర్షన్ పాలిటిక్స్ అనేది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు తప్ప, ముఖ్యమంత్రి అదంతా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఒక్కటి కూడా కాదు. ఒక్క ఆరోపణ కూడా వాళ్ళది అన్ని అవాస్తవాలే. ప్రతి ఒక్కటి వాళ్ళు ఎన్ని చెప్పిరండి. 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామన్న రైతు బంధు దాని పేరు మార్చారు, రైతు భరోసా పెట్టారు. 15,000 రూపాయలు ఇస్తాను, ఇప్పటికి 15 పైసలు ఇవ్వాలి. అప్పటికి వాళ్ళు ఇచ్చింది మొట్టమొదటిసారి ఇచ్చింది కూడా రైతు బంధును. అప్పుడు ఎలక్షన్ ముందు వాళ్ళు ఉంచినటువంటి 7,000 కోట్ల రూపాయలను అవి తప్ప వాళ్ళు కొత్తగా ఇప్పటిదాకా అయితే వేసిన సందర్భం లేదు, వేసిన దాఖలాలు లేవు. రైతు భరోసా వేయలేదు. రెండో పంట ఆల్రెడీ వర్షాకాలం పంట అయిపోయింది, ఇప్పుడు యాసింగి పంట కూడా వేసేటువంటి అవకాశం వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఆ పెట్టుబడి రాక ఇబ్బంది పడతాను, ఇది కాక ఇబ్బంది పడతాను. ఏకకాలంలో మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేసిండ్రు హడావుడిగా ఆగస్టు 15 వరకే కంప్లీట్ చేస్తామని చెప్పారు. నువ్వు ఏ ఊర్లో ఆగస్టు 15 అయిపోయింది కదా, చేసారేమో. వాళ్ళు మాటలకే ఉంది. ఒకసారి మీరు క్షేత్రస్థాయిలో ఏ ఊరికని వెళ్ళండి. మేము చెప్పడం కాదు, మేము మాట్లాడితే వేరేలాగా అనుకుంటారు. మేము చెప్పడం కాదు, మీరు ఏ ఊరికని వెళ్ళండి. ఏ ఊర్లో కూడా దాదాపుగా 35-40%, బలిమిటికి 50% అయిన సందర్భాలు తక్కువ ఉంటాయి. అంటే చాలా మందికి ఇంకా కాలేదు. అసలు వాళ్ళు విధి విధానాలు ఏందో ఆటోమేటిక్గా ఎవరు ఉంటే వాళ్ళు తీసుకుంటే 4 లక్షలు ఉంటే నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇస్తామని చెప్పింది కదా. 2 లక్షల రూపాయలు వారి ఖాతాలలో వేసి మిగతాది వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది ఇప్పుడు ఏం మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి మాట్లాడతారు. వాళ్ళిద్దరి మధ్యనే పొందుతున్నాడు. ఎందుకంటే 2 లక్షల రూపాయలు ఇస్తాము, మీరు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా అమౌంట్ కట్టుకోండి, మేము ఆటోమేటిక్గా మేము ఇస్తాం, మిగతాది మేము ఇస్తామంటే వాళ్ళు అప్పులు లేకనే, వాళ్ళు తెచ్చుకోలేకనే, వాళ్ళు పుట్టకనే వాళ్ళు అప్పు చేసిండ్రు. వ్యవసాయానికి ఇంత అప్పు తీసుకొచ్చుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ పైసలు కట్టాలంటే ఇప్పుడు మళ్ళీ వాడిది బయట ఎక్కడ తెచ్చుకొని కడతారు. నువ్వు వేసేది ఎత్తాను, ఆ 2 లక్షల రూపాయలు వేయి, ఎంత ఉంటాయి అంతే. ఎక్కువ 4,000 3,000 ఏమైనా ఉన్నాయి అనుకో, వాళ్ళు ఆటోమేటిక్గా కట్టుకుంటారు. దాన్ని రీషెడ్యూల్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు అదే చూసుకుంటారు. కానీ ఎట్లయినా సరే వీళ్ళు ఏంటంటే వాళ్ళు మోసం చేస్తున్నారు తప్ప రైతుల మీద ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఇట్లా చేయరు. ఇప్పుడు 100%గా నీ రైతు బంద్ ఇది. మీ పేరు రైతు భరోసా కావచ్చు, మీరు పెట్టుకున్న పేరు. ఆ
రైతు భరోసా ఇవ్వండి, రైతులకు ఇవ్వండి, వాళ్ళని ఆదుకోండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ కూడా రైతులు డైరెక్ట్ మీ ప్రభుత్వంలో సమిరెడ్డి అనే వ్యక్తి ఆటోమేటిక్గా ఆత్మహత్య చేసుకొని మీ పేరు రాసి మరీ చచ్చిపోయాడు కదా. దీన్ని ప్రభుత్వం చూస్తాం. ఏ రంగంలో చూసినా స్కూల్ పిల్లలు చూడండి, రోడ్లు ఎక్కిన చరిత్ర. గురుకులాలు ఇంతకుముందు ఒక మోడల్గా నడిచినాయి. కేసీఆర్ గారు పిల్లలు విద్యార్థులు మంచిగా చదువుకోవాలని చెప్పి ఎన్నో వేల స్కూళ్ళు, ఎన్ని వందల కొన్ని స్కూళ్ళు ఉన్న కాడ నుంచి మా బిడ్డలు బాగా మంచిగా చదువుకోవాలని చెప్పి ఏర్పాటు చేసాడు. మీ హయాంలో పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం జరిగిందా మరి? 100% జరిగింది. పూర్తిగా 100% జరిగింది. కావచ్చు కొన్ని ఉద్యోగాల విషయంలో కొన్ని చిన్న చిన్నవి మేము కూడా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినాం. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు దాకా ఇచ్చినాం. తర్వాత ఇంకా కూడా ఇవ్వాల్సి ఉండే, కొద్దిగా టెక్నికల్గా ఇష్యూస్ తోటి కొంత లేట్ అయింది వాస్తవం. దానికి కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు వీళ్ళు సమాధానం చెప్పారు. వీళ్ళు ఏమన్నారు, వెంటనే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ లోపలనే మీరు డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. ఇప్పటికి ఒక్క ఉద్యోగం అని ఇచ్చారండి. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలను కూడా వాటిని కూడా పత్రాలు ఇచ్చి మా ఉద్యోగాలని చెప్పుకున్నటువంటి చరిత్ర ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళది. ఎప్పుడన్నా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిన వాళ్ళైతే తీసుకొచ్చిన చరిత్ర మళ్ళది. మన దగ్గరనే కదా 20,000 ఉద్యోగాలు దాదాపు సింగరేణి దానిలో వచ్చినాయి. సింగరేణిని కూడా టీఆర్ఎస్ పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసింది. దాంట్లో వ్యవస్థ లేకుండా పోయింది సింగరేణి వ్యవస్థ. ఆ పార్టీ వల్లనే నష్టం జరిగింది సింగరేణికి. ప్రస్తుతం సింగరేణి నష్టాల్లో ఉందని కూడా చెప్తున్నారు కదా. సింగరేణి ఇప్పుడు ఇవాళ చూసి ప్రకటించిన 4,700 కోట్ల లాభంలో వచ్చిందంటే వారు తీసుకున్నటువంటి కదా. సింగరేణి అనేది లాభాలనే ఉన్నది. వాళ్ళకి సింగరేణి కార్మికులు కానీ అందరినీ కూడా ఇప్పుడు 32% లాభాల బోనస్ను, లాభాల వాటాను ప్రకటించి మొన్నటిదాకా 32% ఇచ్చి 1% పెంచిరవచ్చు. అందులో కూడా పెద్ద మోసం ఉన్నది. దానిలో వాళ్ళు 4,700 కోట్లు లాభాలు ప్రకటించి ఇచ్చింది మాత్రం ఏమున్నది, 2,000 కాడికే ఇస్తామంటున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి ఎంత లాభం వచ్చిందో గన్ని పైసలు ఇవ్వాలి, కానీ దానికి వెళ్ళి సగం తీసి సగం వాటా ఇస్తామంటే కరెక్ట్ కాదు. దానిలో ఏం లేదు. 100% సింగరేణిలో ఇవాళ బతుకున్నదంటే సింగరేణిలో మళ్ళీ కార్మికులు 20,000 కుటుంబాలు వారు బతుకుతున్నారంటే కేవలం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. దానికి కూడా చాలా కుట్రలేని, దాన్ని కుట్రలు చేసి ఎంతోమంది కేసులు వేసినా కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా తను సింగరేణి కార్మికుల సంక్షేమం కుటుంబాల వల్లనే తెలంగాణకు వచ్చింది. కాబట్టి కార్మికుల కోసం ఆలోచన చేసి సింగరేణి 20,000 కుటుంబాలు ఇవాళ ఉద్యోగాలు వస్తే భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యోగాలు కూడా వచ్చడానికి ఆస్కారం వేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారు. మీరు చెప్పండి, ఉద్యమకారునిగా చెప్పండి, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ తల్లి, ఈ సచివాలయంలో జరుగుతున్న పంచాయతీ ప్రస్తుతం రాష్ట్రంలో, అసలు దీనిపైన అసలు మీ అభిప్రాయం చెప్పండి. అసలు రాజీవ్ గాంధీ భారత ప్రధాని గారు మేము గౌరవిస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహం 100 ఫీట్ల పెడతారా, 200 ఫీట్ల పెడతారా? వేరే కాడ హైదరాబాద్లో గల్లీ పెట్టుకొని రాజీవ్ గాంధీ పెట్టుకొని, వాళ్ళ తాతది నెహ్రూది పెట్టుకొని, వాళ్ళ నాయనమ్మది ఇందిరాగాంధీ పెట్టుకొని, ఇంకెవళ్ళ నాకరి వాళ్ళ అమ్మది, వాళ్ళ అయ్యేది, వాళ్ళ కొడుకుది, అందరి పెట్టుకొని మాకు అభ్యంతరం ఉంది. ఎందుకంటే మాకు కావాల్సిందల్లా అక్కడ సెక్రటరియట్ అనేది అక్కడ ఒక అస్తిత్వానికి సంబంధించినటువంటి ప్రదేశం. అది దానిలో ఒక సపరేట్ తెలంగాణకు రాజ్యసభలో పరిపాలన ఇక్కడ జరగాలని చెప్పి ఒక సెక్రటరియట్ మంచిగా నిర్మించుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్ల వారు ఏదైతే ఆర్టికల్ 3 అనేది పెట్టడం వల్ల ఈ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డటువంటి అంబేద్కర్ గారిని గౌరవించుకోవాలి, ఎప్పటికీ స్మరించుకోవాలి. బడుగు బహుజనులకు సంబంధించినటువంటి పోరాట ఫలితంగా అందరికి సంబంధించిన తెలంగాణ బిడ్డలకు అది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో వేల మంది బలిదానాల వల్లనే ఈ తెలంగాణ వచ్చింది. కాబట్టి వారిని స్మరించుకోవాలని చెప్పి అమరజ్యోతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీని ఇది అంతా ఒక తెలంగాణ దానికి అస్తిత్వానికి లేకపోతే ఆత్మగౌరవానికి ఎట్లయితే కనిపించాలని చెప్పి ఆలోచన ఉన్నదో దానికి అనుగుణంగానే అమరజ్యోతికి సెక్రటరియట్కు అటు దీనికి మధ్యలో తెలంగాణ తల్లిని పెట్టుకోవాలని నిర్ణయం చేసి జరిగింది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. సరే ప్రభుత్వం మారింది, తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చినా కూడా ఏదో పెడతామని అనుకున్నారు. ఓకే, కాకపోతే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి. ఎందుకంటే ప్రతి తెలంగాణ బిడ్డ ఉద్యమ సమయంలో చాలామంది కొంతమంది అనుకుంటారు అక్కడ ఎవరు పెడతానే ఉంటారు. తెలంగాణ ఒక ఉద్యమకారునిగా తెలంగాణ బిడ్డగా నేను చెప్తున్నా ఏంటంటే ఖచ్చితంగా అక్కడ తెలంగాణ తల్లి ఉండాలి. మేము ఉద్యమ సమయంలో ఎక్కడ చూసినా కూడా తెలంగాణకి ఇట్లా దండం పెట్టుకొని దండేసే ఉద్యమాన్ని కొనసాగించడం. ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలకు తెలుసు అది ఏంటంటే కేసీఆర్ గారు ఆడవాళ్ళు చేయాలని చెప్పి కూడా మాట్లాడతాడు. ఇక రేవంత్ రెడ్డి అయితే నోరా మోరా ఏదో నాకైతే అర్థమే కాదు. ఎందుకంటే అక్కడ కేటీఆర్ గారు వాళ్ళు అయ్యే విగ్రహం పెడతాను, కేసీఆర్ గారి విగ్రహాన్ని ఎందుకు బతుకున్న వాళ్ళ విగ్రహాలు పెడతారా? నువ్వు అదే మేము అనరాదా? నీ సోనియా గాంధీ విగ్రహం ఇట్లా పెట్టుకుంటావా? లేకపోతే నీ రాహుల్ గాంధీ విగ్రహం పెడతావా? లేకపోతే నీది పెట్టుకుంటావా? మాకు అనరాదా?
విలువలు ఉండాలి కదా మాట్లాడితే. మేము ఏమంటాం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలయ్యా సారు అని నీకు చెప్తే నువ్వు దాన్ని తీసుకొచ్చి తెలంగాణ తల్లి పెట్టాల్సిన చోట నీకు రాహుల్ గాంధీలో అయ్యది విగ్రహం తీసుకొచ్చి పెడుతుంది. దాంతో ఏం సాధిస్తావు? ఇది కరెక్టేనా? అక్కడ ఆత్మగౌరవాన్ని తీయాల్సిన అవసరం ఏముంది? కేవలం ఏంటంటే నువ్వు ఇక్కడ తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, దాంతో రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి చూస్తాను తప్ప అన్ని లాంటి హైడ్రామాలు తప్ప ఒక్కటి కూడా సరిగ్గా లేదు. వాళ్ళ పరిపాలన వాళ్ళకే తెలుసు, అయితలేదు అని చెప్పి చెప్పకుండా డైవర్షన్ చేసి అంటే మీరు డబ్బుల నుంచి రాలేదు కదా అప్పుడు ఖజానాలో డబ్బులు అంటే మాకు తెలంగాణ వచ్చినప్పుడు మాకు ఏమన్నా వేల కోట్ల రూపాయలు అక్కడ ఏమైనా ఇచ్చిండ్రు? వాళ్ళు ఇచ్చి పెట్టిరా? అప్పుడు జీడిపి ఎంత, అప్పుడు ఉన్నటువంటి స్థాయి ఎంత, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జీడిపి ఎంత మీరే చూసిండ్రు. ఏం చేయలే అంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా ఇప్పుడు మొన్న మోడీ గారు ఇచ్చినటువంటి లిస్టులో ఉన్నది. హైదరాబాద్ ధనిక రాష్ట్రంగా ఉన్నదంటే కారణం ఎవరు? అది కేవలం టీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు చేసినటువంటి కృషి కదా. దాన్ని ఎవరు అనకున్నా ఒప్పుకోకున్నా నీకు ప్రతి తెలంగాణ వాళ్ళకి తెలుసు. కాకపోతే వీళ్ళు ఏదో 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, ఇంకా కొంచెం వేరే అవుతుంది కావచ్చు, 10 ఏళ్ళు అయిందని చెప్పి ఆలోచన చేశారు. అక్కడక్కడ ఏమైనా కొంతమంది వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత చేశారు, కానీ కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటారు. ఎక్కడ చూసినా ఏ రంగంలో చూడు, విద్యాశాఖ మంత్రి ఉన్నాడా, లేనట్టే హోంశాఖ ఎన్ని జరుగుతాయో అరాచకాలు చూస్తూ ఉన్నారు. ఇటు నీళ్ళ విషయంలో పంటలను ఎండిపెట్టి తమాషా చూసింది వీళ్ళు. ప్రాజెక్టులు ఉండగా కూడా వాళ్ళ నీళ్లు ఎత్తిపోయలేక దాన్ని నీళ్ళని ఆపి పోయినసారి ఎండబెట్టినటువంటి చరిత్ర చూసారు. ఇటు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, మీరు ఇట్లా పందిట్లనే ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి ఆ ₹1,00,000 సరిగ్గా కొంతమందికి వస్తారు, ఇంకా ఈ తులం బంగారం వేడిపోతాం. ఇటు కేసీఆర్కి ఇటు వాళ్ళకు పిల్లలకు భవిష్యత్తు బిడ్డలు బాగుండాలి, వాళ్ళకు పౌష్టికాహారం అందజేయాలని చెప్పి చేసాం, కానీ అది మొత్తం బంద్ చేశారు. చివరి ఒక ప్రశ్న చెప్పండి, మీరు ఒక ఉద్యమకారుడు కనుక తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలన ఉందా, తెలంగాణ పాలన ఉందా? ఇంతకుముందు తెలంగాణ పాలన ఉండేది, ఇప్పుడైతే ఆంధ్ర బాబు కనసాలలో నడుస్తూ ఉన్నదని మాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారు చేసేటువంటి కుట్రలు ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ మీద అస్తిత్వం దెబ్బతీయాలి. ఇది వారికి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఏ రోజు కూడా ఆయన రాష్ట్రాన్ని తీసుకురావాలని ఆలోచన ఉన్నాడు కాదు. ఒక పక్కన తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తూ ఉంటే ఈయనకు రైఫిల్ పట్టుకుపోయి, రైఫిల్ రెడ్డి కదా ఈయన, ఎందుకంటే మానుకోటలు కావచ్చు లేకపోతే ఇంకెక్కడ కావచ్చు రాళ్ళు వేసినటువంటి దానిలో ఉద్యమకారుల మీద గన్ను పెట్టుకొని వారు ఒక సభ పోతా అంటే డైరెక్ట్ మీరు ఇప్పటికి కూడా వీడియోలు ఉంటాయి, వాళ్ళు గన్ను పట్టుకొని పోయి పోతా అంటాడు. అసలు అటువంటి చరిత్ర ఆయనది. మనది ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులది ఒక స్టైల్ ఉంటుంది. ఆయన ఏంటంటే ఆయనకు ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్ర పరిపాలనే కొనసాగుతుంది. వారు కనుసనలో వాళ్ళు ఎట్లా డైరెక్షన్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఉంటాడు, ఆయన మనీ మేనేజ్మెంట్ చేసారు. తెలంగాణకు అప్పుడే వచ్చినటువంటి దాన్ని డబ్బులు ఇచ్చి 100 కోట్లతోటి తీసుకొచ్చి అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి దొంగ మనప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అందరికీ తెలిసింది. దాన్ని తప్పించుకోవడానికి లేకపోతే వాళ్ళకి ఇక్కడ కేసీఆర్ గారు నన్ను ఇట్లా చేసిండు అని చెప్పి ఆ కుట్రతోటి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మీద కోపంతో అన్ని ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు తప్ప ఆయన చేసినటువంటి స్టోరీ అయితే ఏం లేదు. థ్యాంక్ యూ. ఇది